మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి సిబిఐ లాయర్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇక లోతు దర్యాప్తు అవసరం లేదు, ఇక కేసు దర్యాప్తు ఇంతటితో సరిపోతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలైతే ఆ సిబిఐ లాయర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిషనల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఒక పక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారేమో వాళ్ళ తండ్రి గారి సంబంధించి దోషులకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాదాపు సంవత్సరాలు గడుస్తున్న న్యాయం జరగలేదని రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఎవరైతే సిబిఐ లాయర్ అయితే ఉన్నారో ఆయన నుండి ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సరిపోతుంది, ఇంకా లోతుకి వెళ్ళాల్సిన అవసరం అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం, అది కూడా సిబిఐ లాయర్ ఉండి ఏం జరుగుతుందంటారు ఈ కేసులో? ఇదే ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ తన దిగజారుడుతనాన్ని న్యాయ వంచనని, ఇది వంచన అంటారు, ఇది బ్యాక్ స్టాప్ అంటే నమ్మక ద్రోహం ఖచ్చితంగా. అంటే న్యాయదేవతకి వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు. అతను న్యాయవాది, సిబిఐ తరపున లాయరు దోషుల్ని వెతికి పట్టుకుని ఇంకా లోతుగా వెళ్ళాలని సిబిఐ అధికారుల మీద ఒత్తిడి తేవాల్సిన అధికారి చాలా ఇక్కడతో సరిపెట్టింది అన్నాడు. ఆమె పోరాటానికి అయినా సరే ఆవిడ ఒక మహిళగా, ఒక కూతురుగా తన తండ్రి బ్రూటల్లీ మర్డర్డ్, అత్యంత క్రూరాతి క్రూరంగా చేయబడిన తన తండ్రి చావుకి కారకులైన వాళ్ళని పట్టించాలని, వాళ్ళని శిక్షించాలని ఆవిడ మడమ తిప్పని పోరాటం చేస్తూ ఉంది. ఆవిడ నువ్వు ఎంత కరుడుగట్టిన నువ్వు కూడా నేరస్తుడు అయినా సరే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రతి వాడు కూడా ఆవిడ పోరాటం చూసాను మీలో పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి. మనం తప్పు చేస్తున్నాం, ఆ పోరాటానికి తల వంచాలి. మీరు ఎవరైతే దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఒకతను ఫిబ్రవరిగా మారాడో అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని కనీసం మీరు పరిగణలో తీసుకున్నట్టు కనిపించట్లా. అందులో క్లియర్గా వివరణ ఎవరు వీళ్ళని జైల్లోకి వెళ్ళి మేనేజ్ చేయడానికి చూశారు, ఎవరు డబ్బులు ఆఫర్ చేశారు, ఇన్ని విషయాలు ఉండగా ఎంతో మంది ఆల్రెడీ అక్యూజ్డ్గా వీళ్ళు చూపించిన వాళ్ళు కాకుండా ఇంతగా మించిన పెద్ద కుట్ర ఉంది. ఇది హై ప్రొఫైల్ మర్డర్, ఇది పొలిటికల్గా చాలా హై ప్రొఫైల్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే కానీ ఇది జరగదని కోర్టే వ్యాఖ్యానించిన తర్వాత ఈ కేసు ఎంత అన్యాయం అండి. ఇది అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మనిషిని, వాళ్ళ సొంత బాబాయిని చంపుతుంటే వీళ్ళిద్దరూ చేతులు కొట్టి కూర్చున్నారంటే వాళ్ళు చేయింతేనే అలా కూర్చుంటారు. మీరు ఏమైనా చెప్పండి, మేము అంటాం ఖచ్చితంగా అతనే చేయించడం. మీరు ఎంతగా మీరే చేయించారంటామంటే దొంగ అన్నట్టుగా మీరు అవాళ కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారంటే ఖచ్చితంగా మీరు చేసి ఆయన మీద తోస్తారు. మీకు అలవాటైన విద్య అది, మీ అభ్యాసం. మీరు ఏం చేసినా ఎదటోళ్ళ మీద తోసేస్తారు. మీరు తిరుపతిలో బంగారం దొబ్బేస్తారు, మీరు దొంగలు కాపాడతారు, ఎదటోళ్ళ మీద తోసేస్తారు. మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, ఎదటోళ్ళ మీద తోసేస్తారు. మీరు అడ్డగోలు దోపిడీ చేస్తారు, ఎదటోళ్ళ మీద తోసేస్తారు. ఇదంతా ప్రూవెన్. మరి అసెంబ్లీలో ఒక్కడిని ఇంకొకరిని పోడ్చుకుంటుందని కదండి అతను మాట్లాడే అబద్ధాలే స్వామి. పొద్దున్ననగా చనిపోయాడు, శాంతం దాకా ఏం చేస్తున్నావు? ఎవడో సంవత్సరం క్రితం చచ్చిపోయినోడికి ఆత్మహత్య చేసుకుని బెట్టింగ్ ఆడినోడు ఇంటికి ఎగరేసుకుంటా పెద్ద ర్యాలీకి వెళ్ళిపోయావు కదా మధ్యాహ్నం కల్లానే, హెలికాప్టర్లో పైగా మనుషులు తొక్కిచ్చేసుకుంటానే. మీ బాబాయ్ చచ్చిపోతే సాయంత్రం దాకా అన్ని సర్దుకుని జాగ్రత్తగానే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుని గ్యాగ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఎవరో మాట్లాడకూడదు దీని మీద అని. ఇంత క్లియర్గా గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారయ్యా మీరు? మీకు ఇబ్బంది లేకపోతే అనేటువంటిది ఉండాలి కదా. మీరు ఎందుకు అడావిడిగా రక్తగాయాలు తుడిచేశారు, ఖననం చేసేయడానికి చూశారు? ఇలాంటి మీకేంటి అవసరం? అవినాష్ రెడ్డి నువ్వు ఎందుకు తుడిచావు రక్తగాయాలు అనేటువంటిది అడగొద్దా? న్యాయస్థానంలో నిజంగా ఒక్క వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో సిబిఐ పూర్తిగా ప్రజల్ని, న్యాయదేవతని వంచన చేసింది. మీరు మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయేనో అని చెప్పకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా ఒత్తిడి చేస్తారు. ఆ డబ్బులు ప్రలోభ పెడతారు. ఆ సంస్థ తాలూకు ప్రతిష్టని కాపాడవలసిన బాధ్యత ఆ సంస్థలో అధికారులకు ఉన్న వాళ్ళదే బాధ్యత. ఖచ్చితంగా వంచన చేస్తారు, ప్రలోభ పెడతారు, ఒత్తిడి చేస్తారు. పొలిటికల్ అథారిటీస్ మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు గ్యారంటీగా. అటువంటి దొంగోడికి ఇంకా ఎక్కువ చేస్తారు, ఎందుకంటే ఆడి దగ్గర బాధ్యత వేస్తారు కాబట్టి. సిబిఐ మీద అందుకనే మీరు గమనించారు లేదో, వీళ్ళు ప్రతిదానికి సిబిఐకి ఇవ్వమంటారు, అందులో ఈజీగా బయటకు వచ్చేసి ఉన్నాయి. ఓకే, చూసుకోండి మీరు. ఏదైనా సరే సిఐడి ఏపీ పోలీస్ అంటే కాదు, మా సిబిఐకి ఇమ్మంటున్నారు. తిరుపతి లడ్డు కూడా వాళ్ళే కదా. అదే సిబిఐ అయితే తిరుపతి లడ్డు కూడా ఏం చేశారు, సరిగ్గా ఇచ్చారటోళ్ళు. సిబిఐని కలిపారు కాబట్టి అపభావ నాటకం ఆడితే ఇచ్చారు. చిన్నప్పని అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి మారినాయి అన్నారు. ఏ అకౌంట్కి మారినాయి తెలదా వాళ్ళకే? ఆ పేర్లు చెప్పొద్దా? నీ అకౌంట్ నుంచి మారినాయి అని చెప్పాడా? ఏ అకౌంట్కి మారినాయో తెలదా వాళ్ళకే? అవతల అకౌంట్ వివరాలు కూడా ఉంటాయి కదా. చిన్నప్పని వరకు ఆపేసి అపభావ నాటకం ఆడారు వాళ్ళు. ఇది చాలా దారుణమండి సిబిఐ వ్యవహారం. ఈ దేశానికి మనం భగవంతుడు మనం ఎవరిని మొరబెట్టుకున్నా మనకి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు ఆ రోజు ఎన్డీఏ ఉంది, ఈరోజు ఎన్డీఏ ఉంది. ఎన్డీఏలో కొత్తగా
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇది భగవంతుడిని మాత్రమే ప్రార్థించాలి మనం, ఇంకా మీకు దారే లేదు. ఇప్పుడు కంచే చేను వేస్తే ఇక దాన్ని ఎవరు కాపాడతారు? ఈ దేశ ప్రజలను కాపాడతారు, నేరస్తులు గుండెల్లో నిద్రపోతారు, నేరస్తులు భయపడతారు. సిబిఐ వల్ల సిబిఐతో దిగిందంటే నేరస్తులు ఉణుకు పుట్టాల్సిందే, దొరకాల్సిందే, కానూన్ కా హాత్ బహుత్ లంబా ఇలాంటి మాటలు మాట్లాడతాం మనం. ఈ సిబిఐ వాళ్ళు మళ్ళీ అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు అన్నం తింటుంటే అశుద్ధం కాకుండా అన్నం తింటుంటే దేశ భద్రతా దళాలను చూసి సిగ్గు తెచ్చుకోండి. మీరు ఈ దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎండ, వాన, గాలి, చలి, మంచు, బాంబుల వర్షం, తుపాకీ తోటాల వర్షం, వీటిలన్నిటిని తట్టుకొని ఈ దేశాన్ని వాళ్ళ చేతులతో భద్రంగా కాపాడుతూ ఉన్నారు. అందులో వాళ్ళ ప్రాణాలు కూడా త్యజిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలైపోతూ ఉన్నారు. మంచు, సియాచిన్ లాంటి చోట స్నో బైట్, ఫ్రాస్టింగ్ అయిపోతూ ఉంటుంది కింద నుంచి పైకి. దానికి మందే ఉండదు, చచ్చిపడిపోతాయి కాళ్ళు అయ్యింది. 18,000 జీతానికి అక్కడికి పోయి కొంతమంది ఆ సైనికుల ఆహారం అందించడానికి శ్రీనగర్ ఇటువంటి దగ్గర నుంచి పోయి అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనకు తెలియదు. రోజుకు 600 జీతానికి ఆ మంచులో హెలికాప్టర్ల ద్వారా వెళ్ళి పాడేసిన మూటలని తీసుకెళ్ళి అక్కడికి అందజేస్తారు. ఒక 4 కిలోమీటర్లు నడవాలంటే 5-6 రోజులు నడిచి వెళ్తారు. ఆ మంచులో కూరుకుపోతా. వీళ్ళందరి కష్టం ముందు మీదంతయ్యా కడుపులో నీళ్లు కదలకుండా దర్జాగా నగరాల్లో విహరిస్తా హ్యాపీగా ఇలాంటి వాళ్ళ అవినీతి పరులని, అక్రమార్కుల్ని కాపలా కాస్తా వాళ్ళని కాపాడుతా మీరు మీ పిల్లలు హాయిగా బతుకుతున్నారు. ఖచ్చితంగా ఆ శాపం మీకు తగులుతుంది. ఇప్పుడు ఏదన్నా వేరే దొంగతనాలకి ఏ కేసులోనే వేరే ఒక బ్రోటల్ మర్డర్ జరిగింది, అత్యంత క్రూరాతి క్రూరంగా. ఆ కూతురు పోరాటం మీ మీద పాపభారాన్ని ఇంకా పెంచుతుంది మీరు పొరపాటు చేస్తే. సిబిఐ చాలా తప్పు చేసింది. మేము ప్రతిష్టాత్మక సంస్థను కర్నూలు దాటి వెళ్ళలేకపోయారు అరెస్ట్ చేయడానికి. దద్దమ్మలు మీరు. అవినాష్ రెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేకపోయారు మీరు. అంటే ఎంత దద్దమ్మలు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవడన్నా నమ్ముకుంటే కుక్క తోకబట్టుకుని గోదరీదినట్టే. మీ మీద ఉన్న విశ్వాసం పూర్తిగా ఇవాళ సిబిఐ లాయర్ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇంకా దర్యాప్తు చేయటం డిజైరబుల్ కాదంటున్నాడు అతను. అంటే అభిలషణీయం కాదంట. రేపు ఎవడైనా ఇంకా డిగ్ చేసి ఇంకా దోష ఎవడాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాడా? ఇంక చాలండి బాబు అంటాడా ఎవడన్నా? ఇంతకన్నా ఆక్రోశాన్ని మేము వేరే రకంగా చెప్పలు పచ్చిబూతులు తిట్టాలని ఉంది. ఇంతకన్నా మనం మాట్లాడలేమండి. ఇది మనం మానవ మాతృలుగా ప్రభుత్వాలు నమ్ముతాం, మనల్ని కాపాడతారు. ప్రజాస్వామ్యంలో మన హక్కుల్ని కాపాడతారనుకుంటాం, జీవించే హక్కుని కాపాడతారనుకుంటాం, సమాజంలో నేరాలు అరికడతారనుకుంటాం. అది చేయలేనప్పుడు, ప్రభుత్వాలు చేయలేనప్పుడు, వ్యవస్థలు అప్పచెప్తారు, వ్యవస్థలు చేయలేనప్పుడు బాగా దేవుడే దిక్కు. ఇంకా థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.